హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అగర్వాల్ సాయిరామ్ ఫ్రమ్ మారుతి కార్ షోరూమ్. ఇందాక మనకి కస్టమర్ అనేది జస్ట్ విజిట్ వచ్చారు. జస్ట్ వెహికల్ అనేది వాళ్ళు విక్టోరియస్ ఎల్ఎక్స్ఐ బేస్ వర్షన్ అండర్ బాడీ సిఎన్జి ఉన్నది. అంతా రెడీ, వెహికల్ తీసుకోవాలని డెసిషన్ కూడా అయిపోయారనమాట. ఫిక్స్, వాళ్ళు ఇంకా తీసేసుకుంటారు. కానీ చిన్న ప్రాబ్లం, దాని మీదే ఒక 1 అవర్ వరకు వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఆలోచించారు. ఏంటంటే అది కలర్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కలర్. ఈ ఎల్ఎక్స్ఐ వర్షన్లో మనకి వైట్, సిల్వరు, గ్రే ఈ కలర్స్ అనేవి మనకి వస్తాయి, ముందే చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈ కలర్లోకి వెళ్ళేసరికి ఏ కలర్ తీసుకుంటే కష్టం అనే డౌట్. ఏ కలర్ తీసుకున్నాం, వైట్కి వెళ్తే ఏంటి మార్చిపోతుందేమో, సిల్వర్కి వెళ్దామా, లేకపోతే మనం ఈ గ్రే ఉంది, ఈ 3 కలర్లే మన విక్టోరియస్లో వస్తాయి కదా, గ్రేకి వెళ్దామా, గ్రే అయితే మరీ ఆడ్గా ఉంటుందేమో, డార్క్గా ఉంటుంది, గ్రేకి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి చాలా కస్టమర్స్కి అంటే ఆలోచిస్తూనే ఉంటారనమాట చాలామంది. ఈ కలర్ మీదే చాలా వరకు అంటే వెహికల్ తీసుకొని డిసిజన్ అయిపోయినా కూడా కలర్ మీదే చాలా వరకు వాళ్ళ ఫైట్ జరుగుతూ ఉందన్నమాట. కానీ నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో ఈ డీలర్షిప్లోకి, అంటే వాళ్ళ కస్టమర్ డీలర్షిప్లోకి మనం ఎంటర్ అయినామంటే అప్పుడే మనకి షోరూంలో నిన్న మనం చూపించినట్టు సిల్వర్ కలర్ అనేది ఈజీగా మనకి డిస్ప్లేలో మనకి పెట్టడం జరిగింది. అసలు నేను ఒకటే అన్నాను వెళ్ళగానే, సార్ వై డూ యూ డోంట్ గో ఫర్ సిల్వర్ అన్నాను, జస్ట్ కస్టమర్. దాని గురించి సిల్వర్ దాని గురించే మనం చాలా వరకు మాట్లాడడం జరిగింది. అసలు సిల్వర్ గురించి ఎందుకు సార్, సిల్వర్ ఎందుకు నచ్చలేదు మీకు, సిల్వర్ అనేది చాలా బాగుంటుంది కదా, అసలు అందుకనే కలర్స్లోకి వెళ్తే అసలు కలర్స్ ఏదైనా తీసుకుంటే ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది అని నాకే ఒకవైపు నుంచి ఏమనిపించిందంటే సిల్వర్ అయితే నిజంగా ది బెస్ట్ కలర్ కదా అని అనిపించింది. ఎందుకంటే ఇది సిల్వర్ కలర్ అనేది ఏ వెహికల్లో అయినా మనకు ఉంటుంది. ఈ వైట్, సిల్వరు, గ్రే అని ఈ కామన్గా అన్నింటిలో ఈజీగా అవైలబిలిటీ కూడా అన్ని చోట్ల ఉంటుంది అనమాట. ఎక్కడ మనకి లేకపోవడం ఈ వైట్ ఉండదు సార్. ఇది దీంట్లో కలర్కి సంబంధించి కూడా ఏమన్నా ఉంటుందా అండి అంటే ఈ కలర్ కూడా మేము చూసుకొని తీసుకోవాలా అంటే కలర్ కూడా ఏదైతే ఏది తీసుకుంటే ఉందండి, బండి ఉంది కదా, బండికి ఉంటుంది కదా, కాదు, కలర్ మీద కూడా మనకి ఇంపార్టెంట్ చాలా ఉంటుందన్నమాట. ఇది సిల్వరు, వైట్, సిల్వరు, గ్రే అనేది చాలా బాగా ఫాస్ట్ మూవింగ్ అనమాట. కానీ మీరు ఈ రెడ్ తీసుకున్న కొంతమంది బ్లాక్ తీసుకుంటారు. ఆ బ్లాక్ అనేది కొంతమంది సెంటిమెంట్ అనమాట. ఈ బ్లాక్ కలర్ తీసుకోవడం వల్ల ఏంటంటే దాని రీసేల్ వాల్యూ అనేది తక్కువ. ఎందుకంటే బ్లాక్ చాలామంది లైక్ చేయదు అనమాట, కొంతమంది. కానీ ఎవరైతే బ్లాక్ కావాలనుకుంటున్నారో బ్లాక్ వెహికలే మాకు కావాలి, వేరే వెహికల్ ఏది వద్దు, ఆ కలరే కావాలని ఫిక్స్ అయిపోతారనమాట కస్టమర్స్ అనేవాళ్ళు. వాళ్ళని మనం చేంజ్ చేయలేము. నెవర్ చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద కస్టమర్ బికాజ్ హీ హ్యాస్ డిసైడెడ్ టు బై ఏ బ్లాక్ కలర్. అందుకని అయితే కస్టమర్ ఏ కలర్ కావాలన్నా మనం ఇవ్వచ్చు, కలర్ వల్ల. కానీ కలర్కి అసలు వెహికల్కి సంబంధం ఏంటి? ఈరోజు అసలు మామూలు సిల్వర్ కలర్కి వెళ్ళడానికి ఆ రోజు సిల్వర్ ఉంది కాబట్టి నేను సిల్వర్ కలర్ గురించి ఆలోచిస్తే, సరే ఎందుకు మీరు సిల్వర్ కలర్ నుంచి వెళ్ళలేదని అడిగితే, సిల్వర్లోకి మేము ఎందుకు వెళ్ళాలి సిల్వర్లోకి అని ఆయన అడిగినప్పుడు నాకు కలిగే ప్రశ్నలు. సిల్వర్ అనేది ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా మీకు డల్ అవ్వడం జరగదు. ఎప్పుడు షైనింగ్ అనేది సిల్వర్ బాగుంటుంది. సిల్వర్ బ్రైట్గా ఉంటుంది బాగా, మీకు ఎండబడ్డా కూడా. దీనికి ఏంటంటే మామూలుగా రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. అంటే అసలు వెహికల్ రీసేల్ వాల్యూకి కలర్కి సంబంధం ఏంటంటే ఉంది. ఈ వైట్, సిల్వర్, గ్రే అనే బాగా రీసేల్ వాల్యూ వస్తుంది. ఎవరైనా తీసుకుంటారు టక్మని. ఈ వ్యాగనార్లు ఎక్కువ సిల్వరే ఉంటాయి, డిజైర్లు సిల్వర్లే ఉంటాయి. మామూలుగా మీకు తీసుకుంటే ఆల్టో K10లు, ఎస్ప్రెసోలు, సెలీలు ఇవన్నీ చాలా వరకు సిల్వర్లే వెళ్తూ ఉంటాయి. ఇదొక పాయింట్ అయితే సిల్వర్ బాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైనా ఇంకొక పాయింట్ ఒకటి వచ్చిందనమాట. ఏంటంటే ఇది డ్యామేజ్ ఏమైనా జరిగింది, వెహికల్ ఏమన్నా ఇప్పుడు ఏమన్నా సైడ్ ఏమైనా గీత పడింది, తక్కువగా కనబడడానికి ఛాన్సెస్ అనేవి సిల్వర్లో చాలా వరకు తక్కువ ఉంటాయి. అదే డార్క్ కలర్ గ్రే కాబట్టి వైట్ కలర్లో కనపడుతుంది ఏమన్నా పడితే. అదే మీకు ఇంకో వైట్ దానికి వెళ్తే బ్లాక్ కలర్లో కనపడుతుంది. అయ్యో నాకేమన్నా చిన్న తలిగింది కదా అని చెప్పి మనసులో మనకి చిన్నపాటి ఇది ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదే సిల్వర్ తీసుకుంటే మీకు ఎంత తలిగినా కూడా మీకు ఏమి ఉండదు అనమాట. ఇది కాకుండా మళ్ళీ మీరు సిల్వర్లో ఏమన్నా ఇంపాక్ట్ ఏమన్నా జరిగినా కూడా ఏమన్నా పెయింటింగ్ ఇవన్నీ వేస్తారు. మామూలుగా అయితే వేస్తే కొత్త కలర్కి పాత కలర్కి డిఫరెన్స్ అనేది క్లియర్ కట్గా మనకి విజిబుల్ అవుతుంది.
కానీ ఈ సిల్వర్ తీసుకోవడం వల్ల మీరు కొత్త వెహికల్ ఏమన్నా డ్యామేజ్ అయినా దాన్ని ఏమన్నా పార్ట్ ఏమన్నా చేంజ్ అయినా కూడా ఇన్ కేస్ ఆఫ్ సిల్వర్ కలర్ కాబట్టి మీకు ఎటువంటి డిఫరెన్స్ అనేది కనపడదు. అందుకని సిల్వర్ కలర్ అనేది చాలా బెస్ట్ అని అనిపించింది. అంటే కలర్లో నీట్గా ఏదన్నా చెప్పుకోవచ్చు. అంటే వైట్ కూడా బాగానే ఉంటుంది. అంటే వైట్ కలర్ తీసుకుంటే ఏంటి, ఒక ఖద్దరు చొక్కా వేసుకున్నాను అనుకోండి, మనిషికి అంత రెస్పెక్ట్ ఉంటుంది. ఐరన్ చేసుకొని మామూలుగా ఇప్పుడు ఐరన్ చేసి ఈ ఖద్దరు చొక్కా వేసుకొని వచ్చారనుకోండి, మనిషి రాగానే ఎమ్మటే నుంచుంటారనమాట. ఎందుకంటే ఆ మనిషికి ఇచ్చే గౌరవం కాదు, ఆ వైట్ ఖద్దరు చొక్కా వేసుకొని చక్కగా డిసిప్లిన్గా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకని ఖద్దరు చొక్కా అనేది ఎప్పటి నుంచో మనకి సాంప్రదాయాల్లో కూడా చాలా పెళ్ళిళ్ళకి దీనికి వాటికి కూడా వైట్ కలర్ వేస్తారు. అందుకని చాలామందికి వైట్ కలర్ బండి కూడా తీసుకుంటారు. ఎందుకంటే అఫీషియల్గా ఉంటుంది. వైట్ అనేది అఫీషియల్ కలర్, చాలా బాగుంటుంది. సిల్వర్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు మా సిల్వర్ అనేది కొద్దిగా యంగ్స్టర్స్కి ఏంటంటే సిల్వర్ అంటే ఇష్టం ఉండదు. కొంతమంది వైట్ ఇష్టం, మ్యాగ్మా గ్రే కొంతమంది ఇష్టం. డార్క్ ఉండాలి, చూడగానే డార్క్ కలర్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ డల్ అవ్వదేమో అని అనుకుంటా ఉంటారు కస్టమర్లు. కానీ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే సిల్వర్ అనేది కొద్దిగా బెస్ట్ కలర్ అని నాకు అనిపించింది. అందుకని ఈ వీడియో మీకు చేసి ఒకసారి చెప్దాం, సిల్వర్ కలర్ కూడా ఎలా ఉంటుంది, దీనివల్ల యూజెస్ నాకు. అంటే నేను ఇంతకుముందు ఆలోచించిన దాని ప్రకారం ఏ కలర్ అయినా బాగుంటుంది అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు కస్టమర్ మెంటాలిటీ ప్రకారం నేను యాజ్ ఏ కస్టమర్కి చెప్పే విధానంలో నేను చూసుకుంటే నాకు అప్పుడు అనిపించింది, నిజంగానే సిల్వర్ కలర్ వల్ల ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయా అసలు. నిజంగానే నెవర్ షేడ్ అవ్వదు కలర్ అనేది, బ్రైట్గా ఉంటుంది, రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మీకు ఏమైనా కనపడదు, మళ్ళీ పెయింట్ చేసినా కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలియదు, ఈజీగా ఉంటుంది. మీకు బండి కూడా అంతగా ఇప్పుడు చీకట్లో కూడా ఏమన్నా లైట్ వేస్తే సిల్వర్ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనకి నైట్ టైం వెళ్తున్నప్పుడు మనం ఏమన్నా మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల యూజెస్. అందుకనే మీరు ఇవన్నీ మారుతి అనే కాదు, మీరు ఏమన్నా వేరే దానిలోకి వెళ్ళినా కూడా సిల్వర్ దానిలో అన్నిటిలో ఒకేలాగా ఉంటుంది. కాబట్టి మోస్ట్ డిఫరెన్స్ అనేది మీకు ఎక్కడ కనపడదు. మీకు దేంట్లోకి వెళ్ళినా కూడా సిల్వర్ తీసుకోవడం అనేది చాలా మంచిదని చెప్పి నేను చెప్తున్నాను. దాని ప్రకారం మీరు చూసుకొని సిల్వర్ కలర్ తీసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ది ఛానల్. దిస్ ఈజ్ అగర్వాల్ సైకిల్ ఫ్రమ్ మారుతి కార్ షోరూమ్.